చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి పడిన పాట్లు గుర్తున్నాయా? ఎప్పుడైనా ఇంటి బయట నాన్న సైకిల్ వదిలిపెట్టి లోపలికి వెళ్ళిపోతే సైకిల్ తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఆ సైకిల్ను కొంచెం దూరం వచ్చినా రాకపోయినా తీసుకువెళ్ళి కింద పడి మోకాలు పగలగొట్టుకున్న రోజులు ఎన్నో ఉండుంటాయి. మనం సైకిల్ తొక్కడం చూసి మురిసిపోయిన నాన్న వెనకాల వచ్చి కూర్చుని నేను పట్టుకున్నానులే భయపడకు అని గట్టిగా పట్టుకుంటే మనం భయం లేకుండా సైకిల్ తొక్కేస్తాం. కానీ జీవితంలో మనం పడిపోకుండా పట్టుకోవడానికి ఎవరు ఉండరు. మన ప్రయత్నం మనమే చెయ్యాలి. చిన్నప్పుడు సైకిల్ తొక్కినప్పుడు కాలికి దెబ్బ తగిలిందనో పడిపోయామనో ముళ్ళు గీరుకున్నాయో అని సైకిల్ తొక్కటం ఆపేలేదు కదా, సైకిల్ నేర్చుకోవటం ఆపేలేదు కదా. మనం ఆ పడిపోయిన దెబ్బల మీద గీరుకున్న ముళ్ళ మీద దృష్టి పెట్టకుండా సైకిల్ నేర్చుకోవటం మీద మాత్రమే దృష్టి పెట్టాం. జీవితం కూడా అంతే. ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలని బాధలని తలుచుకుంటూ అక్కడే ఆగిపోతే జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్ళం. సైకిల్ తొక్కేటప్పుడు ఈ కాళ్ళ మీద దృష్టి పెడతారా? పెట్టం కదా. ఎదురుగుండా ఉన్న లక్ష్యం మీద దృష్టి పెడతాం. ఎలా వెళ్ళాలి అనేది దృష్టి పెడతాం. జీవితం కూడా అంతే. కష్టాల మీద మాత్రమే బాధల మీద మాత్రమే దృష్టి పెడితే జీవితం అంతటితో ఆగిపోతుంది. వస్తుంది కష్టం, కానీ ఇది పోతుంది. ఖచ్చితంగా దీని నుంచి బయటపడతాను అనే నమ్మకంతో మనం ముందుకు వెళ్తే ఆ కష్టాన్ని నుంచి మనం బయటపడగలుగుతాం. ఏదో ఒకరోజు చిన్నప్పుడు మనం సైకిల్ తొక్కుకుంటుంటే వెనకాల క్యారియర్ పట్టుకున్న నాన్నలాగే మనం పడిపోకుండా మనం కష్టాల నుంచి బయటపడేయడానికి భగవంతుడు మనల్ని పట్టుకుంటాడు. మనం ధర్మం తప్పకుండా ఉండి మన ప్రయత్నం చేస్తుంటే.